అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి రంగయ్యను ఎమ్మెల్యేగా జగనన్న ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మనకున్నటువంటి సమయం 23 రోజులు. 23 రోజుల పాటు మనమంతా కలిసి ప్రతి బూత్ లో కూడా మెజార్టీ తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. 59 నెలల పాటు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ విషయం తీసుకుంటే 4127 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన అకౌంట్లోకి వేసినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి నచ్చజెప్పి ఓట్లు వేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతం కోసం ఆర్నిశలు 59 నెలల పాటు పనిచేసినటువంటి జగనన్న కోసం 23 రోజుల పాటు మనమంతా పనిచేసి మరీ ముఖ్యమంత్రిని చేసుకుంటే 60 నెలల పాటు మన కుటుంబాలను ఆదుకుంటారనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే 114 చెరువులకు నీళ్లు కావాలా, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు కావాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలా. అందుకోసం మనకు జగనన్న రంగయ్యను పంపించాడు. మీరు రంగయ్యను గెలిపించండి, కళ్యాణదుర్గం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగనన్న పంపించాడు. రంగయ్య విషయానికి తీసుకుంటే రంగయ్య ఒకవైపు ఉన్నాడు, అవతల ఇంకొక మనిషి ఇంకొక వైపు ఉన్నాడు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం పాలిట శాపమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎందుకంటే కాలువ పనులు చేయకోకుండా జగనన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం 114 చెరువులు నింపాలని, మనందరూ బతుకులు రైతు కుటుంబాల్లో వెలుగులు చూడాలని ఆశపడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి కాలువ పనుల భూ నిర్వాసితులకు కూడా జగనన్న 84 కోట్ల రూపాయలు 840 ఎకరాలకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత 120 కోట్ల రూపాయల డబ్బులు జీవో రిలీజ్ చేసి కాలువ పనులు చేయమంటే ఇతను చేయలే. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి నేను నీళ్ళు ఇస్తానని చెప్పి మనకు అబద్ధం మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. మనమందరము ప్రతి గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి చెప్పి ఇతనే మనకు నీళ్లు రాకోకుండా శాపమైనాడు, రైతు నోట్లో దుమ్ము కొట్టాడు. ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 114 చెరువులు నీళ్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం మరోవైపు 25 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా చిన్న మచ్చ లేకుండా అవినీతి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు జగనన్న ఆశీస్సులతో ఎంపీగా ఏ చిన్న అవినీతి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి. రాబోయే 5 సంవత్సరాలు ఎలానో మనం గెలిపిస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాలు మన కోసం, మన కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం తోడ్పడే వ్యక్తి రంగయ్య ఉన్నాడు. ఖచ్చితంగా మనమందరం రంగయ్యకు మద్దతు ఇవ్వాలి. నేను సైతం రంగయ్యకు మద్దతుగా ఉండాలని చెప్పి జగనన్న పిలుపుతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలని చెప్పి నేను కూడా రంగయ్యతో జత కలిసా. మాకిద్దరికి అబద్ధాలు చెప్పడం రాదు, మోసం చేయడం రాదు, దాచుకోవడం రాదు, దోచుకోవడం రాదు. కష్టపడడం తెలుసు, చెప్పిన మాట నిలుపుకోవడం తెలుసు, ఒక ఆశయం కోసం పనిచేయడం మాకు తెలుసు. నా గురించి మీ అందరికీ తెలుసు, రంగయ్య గురించి కూడా మీ అందరికీ తెలుసు. అందుకోసం మేమిద్దరము కలిసి కళ్యాణదుర్గం జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతి ఒక్కరి గౌరవానికి భంగం లేకుండా ఉండడంలో మేము ఉంటామని చెప్పి సందర్భంగా, మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బౌన్సర్లు వేసుకొని వస్తున్నాడు, ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు. మన కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులకు దిగి మన పైన కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయడం సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా నామినేషన్ కూడా వేయకుండానే ఈ విధమైనటువంటి కళ్యాణదుర్గంలో దౌర్జన్యాలకు దిగితే రేపు రాబోయే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోవాలి. మనమంతా చాలా కాలం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయాలు చేసుకున్నాం.
పార్టీలు వేరైనా జెండాలు వేరైనా కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మనమంతా పనిచేసినటువంటి మాట వాస్తవం అనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం తిప్పికొట్టకపోతే కళ్యాణదుర్గం లూటీ అవుతుందనేది, మనకు గౌరవం లేకుండా పోతుంది, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అనేది మనమందరూ ఆలోచన చేసి 23 రోజుల పాటు పనిచేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. దానికి మనం చేయించిన పని ప్రతి బూత్లోనూ మెజార్టీ తీసుకురావాలి. రంగయ్యన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి, శంకరన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేస్తే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మీరందరూ మీ అందరితో నడవడానికి మేము సిద్ధం. మా దగ్గర ఎవరు రంగయ్యన్న దగ్గర కానీ మా దగ్గర కానీ బౌన్సర్లు లేరు. అర్ధరాత్రి కాడ తలుపు తట్టిన వాక్యాలు తెరుచుకునే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి ఈ 5 కళ్ళు గ్రామ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. 23 రోజులు పనిచేయండి, 60 నెలలు మేము మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఘనస్వాగతం ఇచ్చినటువంటి 5 కళ్ళు గ్రామస్తులకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ఇప్పుడు మన కాబోయే